ఎవరు కూడా షిరిడీలో క్షణమైనా నిలవలేరు. నేను షిరిడీ వెళ్ళి నాకు తోచినంత కాలం అక్కడుంటానని ఎవరైనా అనుకోవచ్చు. కానీ అది వారి ఆధీనంలో ఉండదు. అనుకున్నట్లు జరగదు. అక్కడ అందరూ పరాధీనులే. అనేకులు సాయి సమర్థుని దర్శనానికి వెళ్ళాలని సంకల్పించుకున్నా, సాయి నిర్వాణ పర్యంతం వారికి ఆ యోగం కలగలేదు. ఇవాళ పోదాం, రేపు పోదాం అని అనుకుంటూ ఆఖరుకు బాబా యొక్క ప్రత్యక్ష దర్శన భాగ్యాన్ని పోగొట్టుకొని చివరకు పశ్చాత్తాపపడ్డాడు. బాబా దర్శనాభిలాష తీరని వారు బాబా కథలు యందు విశ్వాసముంచి భక్తి శ్రద్ధలతో వింటే పాలకు బదులు మజ్జిగ లభించినట్లు బాబా యొక్క దర్శన పిపాస కొంత తీరుతుంది. అయితే విశ్వాసం ఒక్కటి ఉండాలి. భాగ్యం కొద్దీ షిరిడీ వెళ్ళి బాబా దర్శన స్పర్శన సుఖాన్ని పొందినవారు అక్కడ బాబా ఉంచితే తప్ప తమ ఇష్టానుసారం అక్కడ ఉండగలిగేవారా? ఎవరైనా తాము తరిచినట్లుగా వెళ్ళి అక్కడ ఉండాలనుకున్నా ఉండలేరు. బాబా అనుమతి ఉంటేనే ఉండాలి. వెళ్ళిపోమ్మంటే తిరిగి వెళ్ళిపోవలసింది. ఒకసారి కాకా మహాజని ఒక వారం రోజులు షిరిడీలో ఉండాలన్న కోరికతో ముంబై నుండి వెళ్ళాడు. అక్కడ భక్తులు శ్రీకృష్ణ జన్మోత్సవంలో ఆనందంగా నృత్యం చేస్తున్నారు. ఆ పండగ వైభవాన్ని కళ్ళారా తిలకించాలని కాకా షిరిడీ వచ్చాడు. మొదట బాబా దర్శనానికి వెళ్ళగా బాబా అతనిని మీ ఇంటికి ఎప్పుడు వెళుతున్నావు అని అడిగారు. కాకా ఆశ్చర్యపోయాడు. వచ్చి రాగానే ఇదేం ప్రశ్న అని. షిరిడీలో ఒక వారం రోజులు ఉండాలని అతని కోరిక. బాబా స్వయంగా అడిగినప్పుడు మరి జవాబు ఇవ్వాలి కదా. బాబా ఎప్పుడు ఆజ్ఞిస్తే అప్పుడే వెళతాను అని జవాబిచ్చాడు. అప్పుడు వెంటనే బాబా రేపు వెళ్ళు అని చెప్పారు. కాక వారి ఆజ్ఞను శిరసావహించి పండగ రోజే బయలుదేరాడు. ఊరు చేరుకొని కార్యాలయానికి వెళ్ళి చూడగా అక్కడ అతని యజమాని కాక ఎప్పుడు తిరిగి వస్తాడా అని అతని రాకకు నిరీక్షిస్తున్నాడు. అకస్మాత్తుగా గుమస్తాకు జబ్బు చేయడం వలన యజమానికి కాక యొక్క అవసరం తప్పనిసరి. అతన్ని వెంటనే రమ్మని షిరిడీకి ఉత్తరం కూడా రాశాడు. కాబట్టి ఒక కారణం ఉంది కాబట్టి బాబా షిరిడీ నుంచి కాకా మహాజనిని వెళ్ళమని చెప్పారు. కాబట్టి బాబా ఏది చెప్పినా ఒక అర్థం పరమార్థం ఉంటుంది. బాబా వెళ్ళమన్నారు అంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాల్సిందే. బాబా షిరిడీలోనే ఉండు అంటే ఖచ్చితంగా అక్కడే ఉండాలి. ఎందుకంటే బాబా వాక్కు బ్రహ్మవాక్కు. బాబా ఆజ్ఞ లేకుండా షిరిడీ విడిచి వెళితే కొన్ని ఆటంకాలు కూడా ఎదురు కావచ్చు. కాబట్టి బాబా చెప్పినట్లుగానే ఆ రోజుల్లో భక్తులు వినేవారు. ఇప్పటికీ మన ఇంట్లో కొలువై ఉన్న సాయినాథునికి చెప్పుకొని మనం మన పనుల్ని ప్రారంభించుకోవాలి.